ఈరోజు ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం మనకు జనరల్గా స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి వాళ్ళకు అతి ప్రధానమైన పాఠ్యాంశం. ఈ ఇద్దరికి సంబంధించి కామన్గా ఉమ్మడిగా ఉండే ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకోవడానికి మనం ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ప్రకృతి సిద్ధ మండలాలు మనకు జనరల్గా ఈ ప్రకృతి సిద్ధ మండలాల్లో సౌర కుటుంబంలో మానవ నివాసానికి అనుకూలంగా ఉన్న గ్రహము భూమి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ భూమిపైన మానవ నివాసానికి అనుకూలంగా ఉందనే విషయము మనకు ఈ భూ ఉపరితలంపై ఉన్నటువంటి శీతోష్ణ స్థితి మరియు వాతావరణం ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఉపరితలము మానవుని ఆహారము, ఆవాసము, పచ్చదనము, గాలి వీటిని నిర్ణయిస్తుందనేది శీతోష్ణ స్థితి. మానవుడు మొట్టమొదటిసారిగా భూ ఉపరితలాన్ని ఉష్ణోగ్రత ఆధారంగా 3 శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించారు. ఈ 3 శీతోష్ణ స్థితి మండలాల్లో మనకు అతి ప్రధానమైనది అత్యుష్ణ మండలం, రెండవది సమశీతోష్ణ మండలం, మూడవది శీతల మండలం. ఈ అత్యుష్ణ మండలం అనేది ఈ శీతల మండలం మనకు భూ ఉపరితలంలో భూమధ్య రేఖకు ఇరువైపులా భూమధ్య రేఖ 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో 23.5 డిగ్రీలు ఉత్తరార్ధగోళం మరియు దక్షిణార్ధగోళంలో 23.5 డిగ్రీలు దక్షిణార్ధగోళంలో, అనగా భూమధ్య రేఖకు ఇరువైపులా దక్షిణాన 23 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ఈ మండలాన్ని మనకు అత్యుష్ణ మండలంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ రెండో మండలం తీసుకుంటే మనకు ఉత్తరార్ధగోళంలో 23.5 డిగ్రీల నుంచి మరియు దక్షిణార్ధగోళంలో 66.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్న ఈ ప్రాగాన్ని మరియు మనకు సమశీతోష్ణ మండలంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా మూడో మండలమైనటువంటి శీతల మండలం, ఇది ఉత్తరార్ధగోళంలో 66.5 డిగ్రీల నుంచి మరియు దక్షిణార్ధగోళంలో 66.5 డిగ్రీల నుంచి ఉత్తర ధ్రువం వైపు వెళ్ళే కొద్దీ, అనగా ఉత్తర ధ్రువం వద్ద 90 డిగ్రీల మధ్య. అంటే ఈ శీతల మండలం ఉత్తరార్ధగోళంలో 66.5 నుంచి 90 డిగ్రీల ఉత్తరార్ధగోళంలో, దక్షిణార్ధగోళంలో 66.5 నుంచి 90 డిగ్రీల మధ్య మనకు ఈ శీతల మండలం విస్తరించి ఉంది. అంటే ఈ 3 మండలాన్ని దేని ఆధారంగా విభజించారనే విషయం తీసుకుంటే మనకు జనరల్గా మానవుడు మొట్టమొదటిసారిగా ఉష్ణోగ్రతని ఆధారంగా చేసుకొని 3 మండలాలను విభజించాడు. అత్యుష్ణ మండలం జనరల్గా సూర్యకిరణాలు ఎల్లవేళగా లంబంగా పడడం చేత ఇక్కడ అధిక వేడిమి, అధిక వర్షపాతం రికార్డ్ అవుతుంది. ఇది భూమధ్య రేఖ ఇరువైపులా ఉండడం వలన ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో అధిక ఉష్ణము మరియు అధిక వర్షపాతము కురుస్తూ ఉంటుంది. రెండవ మండలమైనటువంటి సమశీతోష్ణ మండలం, ఇది రెండు వైపులా 23 నుంచి 66.5 డిగ్రీల ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో విస్తరించి ఉంది. ఈ సమశీతోష్ణ మండలంలో మనకు జనరల్గా జీవనానికి అనుకూలంగా ఉంటుంది. అంటే మానవ నివాసానికి అత్యంత ప్రధానమైనటువంటి మండలంగా సమశీతోష్ణ మండలాన్ని చూడడం జరుగుతుంది. అయితే భూమధ్య రేఖ ఇరువైపులా ఉన్నటువంటి ఈ మండలంలో మనకు సూర్యకిరణాలు సూర్యుడి నుంచి ఏటవాలుగా పడడం చేత ఇక్కడ ఉష్ణోగ్రత మనకు అతి తక్కువగా కాకుండా అత్యంత ఎక్కువగా కాకుండా మధ్యస్థంగా ఇక్కడ రికార్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా, ప్రజలు చల్లగా, అదేవిధంగా ఎలాంటి
అలసట లేకుండా మరియు అదేవిధంగా ఇక్కడ ప్రజలు తెల్లగా మనకు అత్యంత తెల్లగా ఉండే అవకాశం ఉంటుంది. ఉష్ణమండలంలో ప్రజలకు అత్యధిక ఉష్ణోగ్రత ఉండడం ఫలితంగా ఇక్కడ ప్రజలు కొంచెం నలుపు రంగుని కలిగి ఉంటారు. ఇక శీతల మండలం విషయానికి వస్తే ఈ ప్రాంతంలో టైగా టండ్రా మండలంలో అత్యంత సూర్యకిరణాలు అత్యంత ఏటవాలుగా పడడం చేత ఇక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతలు -డిగ్రీ ఉష్ణోగ్రతలు ఇక్కడ రికార్డు కావడం చేత ఇక్కడ జనసాంద్రత అతి తక్కువగా నివాసము ఉంటుంది. అంటే జనాభా తక్కువగా ఉండడం వల్ల ఆ జనసాంద్రత కూడా ఇక్కడ అతి తక్కువగా ఉంటుంది. 66.5 నుంచి 90 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ఈ మండలంలో అత్యల్ప జనసాంద్రత అతి తక్కువ ఉష్ణోగ్రత రికార్డ్ అవుతుంది. అదేవిధంగా అటు తర్వాత మనకు భూ ఉపరితలాన్ని మళ్ళీ 4 శీతోష్ణ మండలాలుగా విభజించారు. ఒకటి ఏ అంశాలని ఆధారంగా చేసుకొని ఈ 4 శీతోష్ణ మండలాలని విభజించారనే విషయం తీసుకుంటే, ఒకటి ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు నేలలు అనగా ఇక్కడ నేల శాతం, నేలల యొక్క సారాన్ని ఆధారంగా చేసుకున్నారు. ఇక్కడ ఉష్ణోగ్రత, వర్షపాతం, హెచ్చు తగ్గులను ఆధారంగా చేసుకొని ఈ భూగోళాన్ని మళ్ళీ 4 శీతోష్ణ మండలాలుగా విభజించారు. ఒకటి అత్యుష్ణ మండలం, రెండోది ఉష్ణ సమశీతోష్ణ మండలం, మూడోది చల్లని సమశీతోష్ణ మండలం, నాలుగోది శీతల మండలం. అయితే ఈ 4 మండలాలను మనకు జనరల్గా భూమధ్య రేఖకు ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో ఈ 4 మండలాన్ని శీతోష్ణ మండలాన్ని మనం చూడవచ్చు. అయితే భూమధ్య రేఖ నుంచి ఇరువైపులా 23.5 డిగ్రీల అక్షాంశము మధ్య ఉన్న ఈ మండలాన్ని మనకు ఉష్ణమండలంగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా భూమధ్య మనకు 23.5 డిగ్రీల నుంచి ఉత్తరార్ధగోళంలో 45 డిగ్రీలు మరియు అదేవిధంగా దక్షిణార్ధగోళంలో 23.5 నుంచి 45 డిగ్రీల అక్షాంశాల మధ్య మనకు ఈ భూమధ్య రేఖ ఇరువైపులున్న ఈ 2 మండలాలని మనకు ఉష్ణ సమశీతోష్ణ మండలంగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా 45 డిగ్రీల నుంచి ఉత్తరార్ధగోళంలో 66.5 డిగ్రీల అక్షాంశాల మధ్య, అదేవిధంగా దక్షిణార్ధగోళంలో 45 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీల మధ్య ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో ఉన్న ఈ మండలాన్ని చల్లని సమశీతోష్ణ మండలంగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరార్ధగోళంలో 66.5 డిగ్రీల నుంచి ఉత్తర ధ్రువం వరకు మనకు ఉన్న ఈ మండలం, అదేవిధంగా దక్షిణార్ధగోళంలో 66.5 నుంచి మరియు 90 డిగ్రీల మధ్య ఉన్న ఈ మండలాన్ని మనకు శీతల ధ్రువ మండలంగా పిలవడం జరుగుతుంది. అనగా ఈ 4 మండలాల్లో మనకు ఈ 4 మండలాన్ని సూర్యకిరణాలు మనకు భూమధ్య రేఖ నుంచి 23.5 డిగ్రీల మధ్య నిట్ట నిలువగా పడితే 45 డిగ్రీల నుంచి ఉత్తరార్ధగోళంలో 90 డిగ్రీల మధ్య దక్షిణార్ధగోళంలో 90 డిగ్రీల మధ్య సూర్యకిరణాలు ఏటవాలుగా పడకుండా నిట్ట నిలువుగా పడడం వలన ఈ అంశాలను ఆధారంగా చేసుకొని మనకు ఈ 4 మండలాలని విభజించడం జరిగింది. మొదటి మండలం అత్యుష్ణ మండలం. ఇది భూమధ్య రేఖకు 23.5 డిగ్రీల వరకు ఇది ఉంటుంది. రెండవది ఉష్ణ సమశీతోష్ణ మండలం. ఇది భూమధ్య రేఖకు ఇరువైపులా 23.5 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఇది ఉంటుంది. మూడవది చల్లని సమశీతోష్ణ మండలం. ఇది భూమధ్య రేఖకు ఇరువైపులా 45 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉంటుంది. నాలుగో మండలం శీతల మండలం. ఇది 66.5 డిగ్రీల నుంచి 90 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇది విస్తరించింది. అటు తర్వాత మనకు భూ ఉపరితలం పైన 7 ఖండాలు మరియు 5 మహాసముద్రాలు విస్తరించి ఉన్నాయి. అంటే భూ ఉపరితలంలో
భూ ఉపరితలాన్ని మనకు ఉపరితలాన్ని 100%గా తీసుకుంటే భూ ఉపరితలాన్ని 2 భాగాలుగా మనం చూడగలుగుతున్నాం. ఒకటి భూభాగము, రెండవది జలభాగం. భూభాగము మొత్తం 71% ఆక్రమిస్తే జలభాగం ఉపరితలంలో 29%గా ఆక్రమించింది. భూభాగం 70% భూభాగము 29%గా ఉంటే జలభాగము మనకు భూభాగము 29%, జలభాగము భూ ఉపరితలంలో 71% ఆక్రమించింది. అయితే మహాసముద్రాల సామీప్యాన్ని ఆధారంగా చేసుకొని భూగోళాన్ని 13 ప్రకృతి సిద్ధ మండలాలుగా విభజించడం జరిగింది. అదేవిధంగా భూ ఉపరితలాన్ని 13 ప్రకృతి సిద్ధ మండలాలుగా విభజించారు. దేని ఆధారంగా చేసుకొని 13 ప్రకృతి సిద్ధ మండలాలను విభజించారనే విషయం తీసుకుంటే శీతోష్ణ స్థితి, నైసర్గిక స్వరూపము మరియు అరణ్యాలను, అడవులను ఆధారంగా చేసుకొని 13 ప్రకృతి సిద్ధ మండలాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటి ప్రకృతి సిద్ధ మండలం అత్యుష్ణ మండలం. భూమధ్య రేఖకు 13 ప్రకృతి సిద్ధ మండలాలుగా విభజించారు. ఒకటి భూమధ్య రేఖ మండలం, రెండవది ఆయన రేఖ మండలం లేదా ఆయన రేఖ మండల ఎడారులు లేదా ఉష్ణమండల ఎడారులు, మూడవది ఉష్ణమండల పచ్చిక బయళ్ళు, దీన్ని మరొక పేరుతో సవన్న గడ్డి మైదానాలు అని కూడా పిలుస్తుంటారు. నాలుగవది ఋతుపవన మండలం, ఐదవది మధ్యధరా ప్రకృతి సిద్ధ మండలం, ఆరోది సమశీతోష్ణ మండల ఎడారులు. అదేవిధంగా ఆరో తీసుకుంటే సమశీతోష్ణ మండల ఎడారులు, ఏడవది చైనా రీతి ప్రకృతి సిద్ధ మండలం. ఇక 8వ ప్రకృతి సిద్ధ మండలం తీసుకుంటే సముద్ర ప్రభావిత పశ్చిమ తీర ప్రాంతం, 9వది సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్ళు, దీన్ని మరొక పేరు స్టెప్పీ పచ్చిక బయళ్ళు లేదా స్టెప్పీ గడ్డి మైదానాలు అనే పేరుతోని పిలుస్తుంటారు. ఇక 10వది లారెన్షియా రీతి ప్రకృతి సిద్ధ మండలం, 11వది ఉపధ్రువ మండలం లేదా టైగా మండలం, 12వది టండ్రా మండలం, 13వది ధ్రువ హిమాచ్ఛాదిత మండలంగా 13 ప్రకృతి సిద్ధ మండలాలను, ఈ 13 ప్రకృతి సిద్ధ మండలాన్ని భూ ఉపరితలంపై ఉన్నటువంటి శీతోష్ణ స్థితి, నైసర్గిక స్థితి, సహజ వృక్ష సంపద వంటి ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకొని మనకు ఈ ప్రకృతి సిద్ధ మండలాలని విభజించడం జరిగింది. మొదటిది తీసుకుంటే ఈ 13 ప్రకృతి సిద్ధ మండలాల్లో మనకు అతి ప్రధానమైనటువంటి 8 ప్రకృతి సిద్ధ మండలాలను గురించి మనకు టెక్స్ట్ బుక్లో అంటే మనకు టీఆర్టీలో మనకు అత్యంత లోతుగా మనకు ఎన్నో అంశాలని మనకు ఈ మండలాల నుంచి కొన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో 8 ప్రకృతి సిద్ధ మండలాల గురించి పూర్తిగా మనకు వివరించడం జరిగింది. అయితే అందులో అతి ప్రధానమైనటువంటి ప్రకృతి సిద్ధ మండలమైనటువంటి భూమధ్య రేఖ మండలం గురించి చూద్దాం. ఇది అతి ప్రధానమైనటువంటి పాఠ్యాంశం. దీని నుంచి ఎక్కువగా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇక భూమధ్య రేఖ మండలం గురించి మనం తీసుకుంటే ఈ భూమధ్య రేఖ మండలం మనకు జనరల్గా భూమధ్య రేఖకి ఇరువైపులా 0 డిగ్రీ అక్షాంశము లేదా భూమధ్య రేఖ, భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో 10 డిగ్రీల మధ్య ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని భూమధ్య రేఖ మండలంగా గుర్తించడం జరిగింది. ఈ భూమధ్య రేఖ మండలంలో మనకు అతి ప్రధానమైనటువంటి ఈ భూమధ్య రేఖ మండలంలో ఎల్లవేళలా మనకు సూర్యకిరణాలు లంబంగా పడడం చేత ఈ మధ్య ప్రాంతంలో అనగా
ఉత్తరార్ధగోళంలో 10 డిగ్రీలు, దక్షిణార్ధగోళంలో 10 డిగ్రీల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు ఎల్లవేళలా లంబంగా పడడం చేత ఇక్కడ ప్రతిరోజు వర్షము, ప్రతిరోజు అత్యధికంగా ఉష్ణోగ్రత మరియు మనకు వాతావరణంలో తేమ అత్యధికంగా ఉండే అంశాలుగా గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ సూర్యకిరణాలు లంబంగా పడడం చేత ఇక్కడ ప్రధానంగా 3 అంశాలు మనకు తెలుసుకోవడానికి ఏర్పడ్డాయి. ఒకటి అత్యధిక ఉష్ణోగ్రత. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత 21 డిగ్రీల నుంచి మనకు 32 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్యన ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతని అనుసరిస్తూ ఈ ప్రాంతంలో మనకు అత్యధిక వర్షపాతం 150 నుంచి 300 సెంటీమీటర్ల వర్షపాతము ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇక్కడ అత్యధికంగా వాతావరణ తేమ కూడా అత్యధికంగా రికార్డ్ అవుతుంది. ఈ 3 అంశాలు అత్యధికంగా నమోదు కావడానికి అతి ప్రధాన కారణం సూర్యకిరణాలు ఎల్లవేళలా ఈ ప్రాంతం అంటే భూమధ్య రేఖ మండలమైనటువంటి 10 డిగ్రీలు ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం 10 డిగ్రీల మధ్య ఎల్లవేళలా సూర్యకిరణాలు లంబంగా పడడం వల్ల ఈ 3 వాతావరణ స్థితులు అనేవి ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి. 21 డిగ్రీలు నుంచి 32 డిగ్రీలు అంటే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వర్షపాతం కూడా 150 నుంచి 300 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అవుతుంది. అంటే జనరల్గా ఇక్కడ భారతదేశ సరాసరి వర్షపాతం 105 సెంటీమీటర్లుగా నమోదవుతుంది. అక్కడ మన భారతదేశంతో పోల్చుకుంటే ఇక్కడ వర్షపాతము 3 రెట్లు ఎక్కువగా నమోదే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వాతావరణంలో తేమ కూడా అత్యధికంగా నమోదవుతుంది. దీనికి ప్రధాన కారణం తీసుకుంటే సూర్యకిరణాలు ఈ ప్రాంతంలో లంబంగా పడడం చేత ఈ 3 అంశాల్లో శీతోష్ణ స్థితిలో ఎన్నో రకాల వేరియేషన్స్ అత్యధికంగా ఉండడం జరిగింది. భూమధ్య రేఖ మండలం జనరల్గా మనకు దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా మరియు అదేవిధంగా మనకు ఆగ్నేయ ఆసియా ఖండాలలో ఈ భూమధ్య రేఖా మండలము బాగా అత్యంత వెడల్పుగా విస్తరించి ఉంది. ఇక అదేవిధంగా తీసుకుంటే మనకు దక్షిణ అమెరికాలో మనకు అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో ఈ మండలము అత్యధికంగా విస్తరించి ఉంది. ఈ అమెజాన్ నదీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో తీసుకుంటే మనకు అతి పెద్ద ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి దేశము బ్రెజిల్. ఈ బ్రెజిల్ దేశం గుండా అమెజాన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది అమెజాన్ నది ప్రపంచంలో 2వ పొడవైనది. అదేవిధంగా మరియు ప్రపంచంలో మొదటి అతి పెద్ద నదిగా ఇది గుర్తించడం జరిగింది. అంటే అమెజాన్ నది ఎక్కువ పరివాహక ప్రాంతము బ్రెజిల్లో. అదేవిధంగా అటు తర్వాత గయానా ఉన్నత భూములు ఈ ప్రాంతాల గుండా కూడా అమెజాన్ నది ప్రవాహము ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ మండలంలో బొలీవియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులాలో కూడా ఈ భూమధ్య రేఖ మండలం విస్తరించి ఉంది. అనగా మీరు మనకు అట్లాస్ తీసుకొని మనకు దక్షిణ అమెరికా దేశంలో ఈ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీరు పాయింట్అవుట్ చేసుకుంటే మనకు ఈ భూమధ్య రేఖ మండలంలో ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఎలా ఉన్నది, ఈ మండలాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఇక తర్వాత తీసుకుంటే ఈ ప్రాంతాల్లో ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో మనకు మరొక నది మనకు కాంగో నది. ఈ కాంగో నది మనకు ఆఫ్రికా ఖండంలో విస్తరించి ఈ ఆఫ్రికా ఖండం గుండా ప్రవహిస్తుంది. ఈ ఆఫ్రికా ఖండంలో కాంగో నది పరివాహక ప్రాంతంలో ఈ మండలం ఉంది. భూమధ్య రేఖ మండలం మనకు ఈ ప్రాంతంలో ఉంది. ఈ కాంగో నది పరివాహక ప్రాంతంలో మనకు కాంగో, జైర్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికన్ కంట్రీ వంటి ఈ దేశాలు ఈ భూమధ్య రేఖ మండలంలో ఆఫ్రికా ఖండంలో విస్తరించి ఉన్నాయి. అయితే ఈ మండలంలో భూగోళం చుట్టూ మనకు ఈ మండలంలో భూగోళం చుట్టూ భూమధ్య రేఖకు
ఇరువైపులా 5 డిగ్రీలు మధ్య ఉన్న ఈ ప్రాంతం భూగోళం చుట్టూ విస్తరించిన ఈ ప్రాంతంలో మనకు అల్పపీడనం ఏర్పడడం చేత ఈ అల్పపీడనాన్ని మనకు జనరల్గా ఇక్కడ డోల్డ్రమ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. డోల్డ్రమ్ అనగా ప్రశాంత మండలం. ఇక్కడ దినసరి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. కారణం ఇక్కడ సూర్యకిరణాలు లంబంగా పడడమే. అటు తర్వాత ప్రతిరోజు ఈ ప్రాంతంలో వర్షం కురవడం జరుగుతుంది. ఈ మండలంలో ఉష్ణోగ్రతలు 21 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత భూమధ్య రేఖా మండలంలో నమోదవుతూ ఉంటుంది. ఇక్కడ సూర్యకిరణాలు ఎల్లవేళలా లంబంగా పడడం వలన ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో రాత్రి పగళ్ళు మనకు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాత్రి పగళ్ళ మధ్య వ్యత్యాసము 8 డిగ్రీలుగా నమోదవుతూ ఉంటుంది. అయితే ఈ మండలంలో మనకు జనరల్గా సూర్యకిరణాలు లంబంగా పడడం చేత మనకు ఈ ప్రాంతంలో మనకు మార్నింగ్ అంటే ఉదయం 6 గంటల నుంచి మనకు మధ్యాహ్నం 2 గంటల మధ్యన ఈ మండలంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. 2 నుంచి 6 గంటల ప్రాంతంలో ఇక్కడ మనకు సంవహన వర్షపాతం అంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అటు తర్వాత రాత్రిని ఈ ప్రాంతంలో చలికాలంగా గుర్తించడం జరుగుతుంది. అంటే ఉదయం సమయాన్ని మనకు 2 గంటల వరకు ఇక్కడ ఎండాకాలంగాను, మరియు 2 నుంచి 6 గంటలు సాయంత్రం కాలాన్ని వర్షాకాలంగాను, అటు తర్వాత రాత్రి కాలాన్ని చలికాలంగాను ఇక్కడ చమత్కరిస్తూ ఉంటారు. ఈ మండలంలో గల పగలు రాత్రి కాల పరిమితి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఈ మండలంలో నిర్దిష్టమైనటువంటి ఋతువులంటూ ఏమీ ఏర్పడవు. కారణం ఏంటంటే మనకు ప్రతిరోజు 24 గంటల్లో ఇక్కడ 3 ఋతువులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా మాన్సూన్ అంటే సీజన్స్ అంటూ ఏమీ ఏర్పడవు. నెక్స్ట్, ఈ మండలంలో సంవహన వర్షపాతము ఉరుములు మెరుపులతో కురుస్తుంది. కారణం సంవహన వర్షపాతం అనగా సంవహన వర్షపాతము ఎల్లవేళలా అత్యంత ఉష్ణోగ్రత నమోదైనప్పుడు సంవహన వర్షపాతం అనేది కురుస్తూ ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అయినప్పుడు ఉరుములు మెరుపులతో మనకు జనరల్గా ఇక్కడ మేఘాలు ఏర్పడి వర్షాన్ని ఇవ్వడాన్ని సంవహన వర్షపాతంగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ సరాసరి సంవత్సర సగటు వర్షపాతం 150 నుంచి 300 సెంటీమీటర్లుగా నమోదవుతుంది. ప్రపంచంలో మనకు జనరల్గా ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో తీసుకుంటే మొదటి 4లో మనకు చివరి 4వదైనటువంటి అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతమైనటువంటి క్యామరూన్ శిఖరం, ఇది ఆఫ్రికా ఖండంలో మనకు ఇది ఉంది. ఈ ప్రాంతంలో క్యామరూన్ శిఖర పరిసర ప్రాంతంలో మనకు దాదాపుగా 1016 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షపాతము ప్రపంచంలో 4వ అత్యధిక వర్షపాతం నమోదవుతున్న ప్రాంతము. మొదటి ప్రాంతం మనకు అమెరికాలో హవాయి దీవుల్లోను, 2వ అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మనకు మౌసిన్ రామ్ మనకు భారతదేశంలోను, 3వ అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతము చిరాపుంజి, అది కూడా మన భారతదేశంలో ఉంది. అంటే భారతదేశంలో ప్రపంచంలో 2వ అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం, మనకు ప్రపంచంలో 3వ అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలైనటువంటి మౌసిన్ రామ్, చిరాపుంజి వంటి ప్రాంతాలు భారతదేశంలో ఉన్నాయి. అయితే మనకు జనరల్గా మనకు భూమధ్య రేఖ పరిసర ప్రాంతంలో అంటే ఉత్తరార్ధగోళంలో 10 డిగ్రీలు, దక్షిణార్ధగోళంలో 10 డిగ్రీలు భూమధ్య రేఖ అయినటువంటి ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు ఎల్లవేళలా లంబంగా పడడం చేత ఈ భూమధ్య రేఖ మీద మనకు మార్చి 21వ తేదీ మరియు సెప్టెంబర్ 23వ తేదీల్లో వర్షపాతము జనరల్గా ఈ రోజుల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. మిగతా నెలల కంటే మార్చ్ ఏప్రిల్ నెలలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే రోజులుగా మనం చూసుకోవచ్చు. అయితే
మనకు భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు మనకు మార్చ్ 21 మరియు అదేవిధంగా సెప్టెంబర్ 23 రోజుల్లో సూర్యకిరణాలు లంబంగా పడతాయి. ఈ 2 రోజుల్లో మనకు భూ ఉపరితలం అంటే ఈ మండలంలో 10 డిగ్రీలు ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం 10 డిగ్రీల మధ్య ఈ ప్రాంతంలో మనకు ఈ 2 రోజుల్లో 21 సెప్టెంబర్ 23 రోజుల్లో మనకు సరాసరి వర్షపాతం అంటే ప్రతిరోజు సరాసరి వర్షపాతం కంటే కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ 2 రోజులే కాకుండా మార్చ్ మరియు సెప్టెంబర్ నెలలో కూడా కొంత మిగతా నెలలతో పోల్చుకుంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. అయితే భూమధ్య రేఖకు ఉత్తరార్ధగోళంలో 23.5 డిగ్రీలు, దక్షిణార్ధగోళంలో 23.5 డిగ్రీలు ఈ 2 రోజుల్లో ఈ అక్షాంశం వద్ద కూడా సూర్యకిరణాలు జనరల్గా లంబంగా పడుతుంటాయి. జూన్ 21న మనకు కర్కట రేఖ మీద, మకర రేఖ మీద, డిసెంబర్ 22వ తేదీన కూడా ఇక్కడ సూర్యకిరణాలు లంబంగా ప్రసరించడం చేత అత్యంత ఉష్ణోగ్రత అత్యంత వేడి నమోదయ్యే అక్షాంశం ఏదంటే మనకు జనరల్గా కర్కట రేఖ జూన్ 21న అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అతి తక్కువ ఉష్ణోగ్రత అంటే అతి చల్లని రోజు ఏ రోజు అనే విషయాన్ని తీసుకుంటే డిసెంబర్ 22ని అతి చల్లని రోజుగా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భూమధ్య రేఖా మండలంలో ప్రతిరోజు అత్యధిక ఉష్ణం, ప్రతిరోజు అధిక వర్షపాతం, అదేవిధంగా రాత్రి కాలం అతి చల్లగా ఉండడం చేత ఇక్కడ వర్షం సాయంత్రం సమయంలో ఉరుముల మెరుపులతో సంవాన వర్షపాతం అనేది నమోదవుతుంది. అయితే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఈ మండలంలో సంవాన వర్షపాతం అనేది రికార్డ్ అవుతుంది. అయితే మనకు ఆసియాలో ఉన్నటువంటి దేశాలైనటువంటి మనకు మలేషియా, అటు తర్వాత సింగపూర్, బ్రునై అండ్ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో కూడా ఈ భూమధ్య రేఖ మండలం విస్తరించి ఉంది. ఇక్కడ మనకి ఇండోనేషియా దేశంలో ఉన్నటువంటి జావా ద్వీపంలోని ఒక పట్టణం బోగోర్ పట్టణంలో ప్రతిరోజు అనగా అత్యధిక ఉరుములు మెరుపులతో శబ్దం ఇక్కడ వినపడడం జరుగుతుంది. అంటే సంవత్సరంలో బోగోర్ మండలంలో మనకు 322 రోజుల పాటు ఉరుముల మెరుపులతో శబ్దం అనేది రావడం జరుగుతుంది. ఇక భూమధ్య రేఖ మండలంలోని విశాల పత్ర దట్టమైన సతత హరిత అరణ్యాలను ఇక్కడ సెల్వాలు అనే పేరుతోని పిలుస్తారు. అంటే భూమధ్య రేఖా మండలంలో ఉన్నటువంటి జనరల్గా ఈ భూమధ్య రేఖా మండలంలోని దట్టమైన అరణ్యాలుని జనరల్గా సతత హరిత అరణ్యాలుగా పిలవడం జరుగుతుంది. అయితే ఈ మండలంలో మనకు సతత హరిత అరణ్యాలతో పాటు ఈ మండల అరణ్యాలను సెల్వాలు అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. ఈ మండలంలో విశాల పత్ర దట్టమైనటువంటి ఆకులతో కూడిన సతత హరిత అరణ్యాలు, జనరల్గా సతత హరిత అరణ్యాల్ని మనకు ఇంగ్లీష్లో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటారు. అయితే ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అయినటువంటి సతత హరిత అరణ్యాలు ఈ భూమధ్య రేఖ మండలంలో అత్యంత ఎత్తులో అత్యంత వెడల్పులో మనకి ఇక్కడ ఆకులు ఉండడానికి కారణం ఇక్కడ అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఫలితంగా ఇక్కడ అరణ్యాల్లో ఉన్నటువంటి ప్రతి వృక్షం కూడా అత్యంత ఎత్తులో, మొదలు అత్యంత మందం, కొన్ని 2-3 రూమ్లతో సమానమైనటువంటి కాండాన్ని కలిగి మనకు బ్రాంచెస్, కొమ్మలు కూడా అత్యంత పరిమాణం కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ అరణ్యాలకు మనకు కొమ్మలు అంటే బ్రాంచెస్ అనేవి అతి తక్కువగా ఉండి మనకు సరాసరి ఇక్కడ వృక్షాలు 40 నుంచి 60 మీటర్ల ఎత్తు వరకు సరాసరి ఎత్తు కలిగి ఉంటాయి. అంటే భూ ఉపరితలం నుంచి 40 నుంచి 60 మీటర్ల ఎత్తైనటువంటి ఈ వృక్షాల మనకు కొమ్మలు అనేది అతి తక్కువలా ఉండి మనకు పైన ప్రాంతంలో ఈ కాండాల్లో చిన్న చిన్న కాండాల్లో మనకు అతి పెద్ద పత్రాలను కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ వృక్షాలలో ఉన్నటువంటి
మనకు ఆకుల్లో మనకు ఒక ఆకులో 10 మంది భోజనం చేయడానికి సరిపోనంత అంత వెడల్పైనటువంటి ఆకులను మనకు దట్టంగా కలిగి ఉంటాయి. ఇక్కడ అరణ్యాలను సెల్వాలు అనే పేరుతోని మనకు దక్షిణ అమెరికాలో ఉన్న ఈ మండలంలో, అదేవిధంగా ఆఫ్రికాలో ఉన్న ఈ మండలంలోను, మరియు మనకు ఆగ్నేయ ఆసియా ఖండంలో కూడా వీటిని సెల్వాలు అనే పేరుతోనే పిలవడం జరుగుతుంది. ఈ మండలంలో తోటల పెంపకానికి ప్రసిద్ధి. అంటే తోటల పెంపకాన్ని జనరల్గా ఇంగ్లీష్లో ప్లాంటేషన్ క్రాప్స్ అంటారు. తోటల పెంపకాన్ని ప్లాంటేషన్ క్రాప్స్ అంటారు. ప్లాంటేషన్ క్రాప్స్ అంటే ఇప్పుడు మనకు జనరల్గా కాఫీ, టీ, రబ్బర్ వంటి కోకోనట్ వంటి వాటిని జనరల్గా తోట పంటలు అనే పేరుతో మనం జనరల్గా పిలుస్తాం. అంటే ఇప్పుడు ఏవైతే పంటలు చెప్పామో ఈ పంటలు ఒకసారి మనకు ప్లాంటేషన్ చేస్తే కొన్ని సంవత్సరాల వరకు కూడా వాటి నుంచి మనం ఫలాన్ని పొందడానికి సంబంధించిన వాటిని తోట పంటలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ దట్టమైనటువంటి మన అరణ్యాల్లో ఉన్నటువంటి అత్యంత సాంద్రతాపరమైనటువంటి ఈ అరణ్యాల్లో ప్రధాన వృక్షాలు, అత్యంత ఎత్తైనటువంటి ప్రధాన వృక్షాలు రోజ్వుడ్, ఎబోనీ, మహాగనీ, రబ్బర్, సింకోనా, వెదురు, సెడార్, జిగుర్లు, పీచులు, ఔషధాలు అంటే మెడిసినల్ ట్రీస్. పీచులు అంటే కాయిర్స్, జిగుర్లు అంటే శాప్లు. అంటే ఇక్కడ అతి ప్రధానమైనటువంటి మనకు తోట పంట తీసుకుంటే రబ్బర్. అంటే ఈ వృక్షాలన్నీ కూడా తోట పంటల కిందకు వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో అతి ప్రధానమైనటువంటి భూమధ్య రేఖ పంట రబ్బర్, ప్లాంటేషన్ క్రాప్ అంటారు. అయితే ఇక్కడి వృక్షాలని మనకు ఎలాంటి ఉపయోగాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే కమర్షియల్గా ఈ వృక్షాలని, ఈ ప్రధాన వృక్షాలని ఎలాంటి ఉపయోగాలు లేకుండా ఇలా వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి అత్యంత ఎక్కువగా ఎత్తుండి వెడల్పుగా ఉండడం కారణం, మనకు అక్కడ దట్టంగా ఉండడం వలన వీటిని మనకు తీసుకొచ్చి మనకు వాడుకోవడానికి పెద్దగా ఉపయోగానికి లేని చెట్లు. ఇక్కడ ఈ వృక్షాల్లో మనకు అత్యంత ప్రధానమైనటువంటి వృక్షాల నుంచి వచ్చే అతి ప్రధానమైనటువంటి ఉపయోగం అనేది తీసుకుంటే ఇక్కడ వెస్టిండీస్ దేశంలో పెరిగే ఒక వృక్షం జాపోట్ అనే వృక్షం. ఈ వృక్షం నుంచి చికిల్ అనే ఒక శాప్ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తారు. ఈ ద్రవం నుంచి మనకు జనరల్గా చువ్వింగ్ గమ్ అనే ఒక రకమైనటువంటి పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ చువ్వింగ్ గమ్ నుంచి మనకు జనరల్గా మనందరికీ తెలిసిన విషయమే. ఇక భూమధ్య రేఖ మండలంలోని అరణ్యాలలో చెట్లకు తీగలు అల్లుకొని ఉంటాయి. ఇక్కడ తీగలంటే ఈ భూమధ్య రేఖ మండలంలో వృక్షాలు దట్టంగా ఉండి అత్యంత కాండం బాగా వెడల్పుగా ఉండి ఎక్కువ ప్రాంతాన్ని, ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించుకుండడం చేత ఈ చెట్ల మొదల నుంచి కొన్ని రకాల వివిధ రకాల తీగలు అనేవి మనకు పుట్టుకొని ఈ తీగ ఈ అరణ్యాల్లో ఈ కాండం చుట్టూ అల్లుకొని ఉంటాయి. ఈ తీగల్ని జనరల్గా మనకు మర్రి ఊడలతో లాగా కిందికి వేలాడబడి ఉంటాయి. ఇలా వేలాడబడి ఉన్నటువంటి ఈ తీగల్ని, ఊయల్లాగా ఉన్నటువంటి తీగల్ని జనరల్గా లయనాలు అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. లయనాలపై ఉన్నటువంటి ఈ లయనాలపై అతి పెద్ద సర్పాలైనటువంటి అనకొండ లాంటివి ఉంటాయి. జనరల్గా ఈ తీగల పైన ఎక్కువగా మనకు అనకొండ లాంటి సర్పాలు నివాసము ఉంటాయి. రైట్. ఈ మండలంలోని అతి ప్రధాన విష సర్పం పెంజర్ అంటారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ మండలంలో ఉన్నటువంటి క్రిమి కీటకాలు కూడా, ఎన్నో రకాల క్రిమి కీటకాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్న క్రిమి కీటకాలు మనకు జనరల్గా ఇది కుట్టిన తర్వాత మన నుంచి రక్తాన్ని పీల్చి మనలో ఉన్నటువంటి రోగాలను మరొక వ్యక్తికి మనకు చేరవేసే కీటకాలుగా వీటిని చూడడం జరుగుతుంది. ఇక జనరల్గా క్రిమి కీటకాలే కాకుండా కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి.
వీటిలో నీటి గుర్రం యాంటీ ఈటర్స్ అంటే అంటే పొడవైన నాలుక కలిగినటువంటి మనకు యాంటీ ఈటర్ చీమ, పొడవైన నాలుకలు కలిగినటువంటి చీమలు కూడా ఈ భూమిపై ఈ ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ ఇవి చీమల చిన్న చిన్న జంతువులను, చిన్న చిన్న చీమలు లాంటి వాటిని తినేటువంటి మన చీమలు. జంతువులు మరియు ఒకాపిస్ అనే మరో రకమైనటువంటి జంతువులు ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్నాయి. అయితే జనాభా విషయానికి వచ్చేసరికి మనకు కాంగో, అమెజాన్ పరిసర ప్రాంతంలో అంటే దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి భూమధ్య రేఖా ప్రాంతాల్లో మనకు జనసాంద్రత అతి తక్కువగా 5% కన్నా తక్కువగా ఉంటుంది. కారణం ఇది అమెజాన్ నదీ పరివాహక ప్రాంతము అత్యంత దట్టమైన అరణ్యాలతో మనకు కూడుకొని ఉండడం చేత ఇక్కడ జనసాంద్రత అతి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ భూమధ్య రేఖ మండలంలో మనకు సరాసరి మనకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం, అదేవిధంగా ఆసియా ఖండాల్లో ఉన్నటువంటి ఈ దేశాల్లో మనకు మిగతా మండలాలతో కంపేర్ చేసుకుంటే అతి తక్కువ జనసాంద్రత ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కారణము ఈ ప్రాంతంలో జనాభా తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాలు తీసుకుంటే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అవ్వడం, అధిక వర్షపాతం, మనకు రాత్రి వేళల్లో అతి తక్కువ ఉష్ణోగ్రత రికార్డ్ అవ్వడం చేత ఈ ప్రాంతంలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఈ మండలాల్లో అధిక జనసాంద్రత కలిగిన ద్వీపం జావా. మనకు జనరల్గా ఈ జావా ద్వీపం మనకు ఆగ్నేయ ఆసియా దేశంలో ఉన్నటువంటి ఇండోనేషియా దేశంలోని ఒక ద్వీపమైనటువంటి జావా. ఈ యొక్క ఇండోనేషియా దేశంలో ఉన్నటువంటి ఒక అతి ప్రధానమైనటువంటి ద్వీపమే జావా. అయితే ఇక్కడ ఈ జావా ద్వీపంలో అత్యంత ఎక్కువ జనసాంద్రత నివసిస్తూ ఉన్నారు. కారణం ఇది మనకు కొంత మానవ నివాసానికి అనుకూలంగా ఉన్న ద్వీపంగా కూడా పిలవడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో మనకు జనరల్గా తీసుకుంటే మన భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యధికంగా దీవులు కలిగిన ప్రాంతంగా చూస్తుంటాం. అయితే ప్రపంచ భూగోళంలో అత్యధిక దీవుల దేశమని ఇండోనేషియాను పిలుస్తారు. రెండవ అతిపెద్ద దీవుల దేశం మనకు ఫిలిప్పీన్స్. ఇక్కడ మనకు ఎక్కువగా వర్షాలు, అధిక ఉష్ణోగ్రత నమోదవడం చేత ఈ ప్రాంతంలో కొంత ఎత్తైన ప్రాంతాల్లో మనకు అత్యంత దట్టమైన అరణ్యాలు ఏర్పడడం చేత ఈ అరణ్య ప్రాంతంలో ఆటవిక జాతులైనటువంటి అనగా ట్రైబల్ పీపుల్స్ అంటే ఆదిమవాసులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఆదిమవాసులు అత్యధికంగా నివసించడానికి కారణం తీసుకుంటే ఈ అరణ్యాల్లో లభించే మనకు వివిధ రకాలైనటువంటి అరణ్య ఉత్పత్తులు అంటే ఉప ఉత్పత్తులు, అరణ్యాల్లో లభించేటువంటి కొన్ని రకాలైనటువంటి పదార్థాలను వీళ్ళు ఏరుకొని అక్కడ వాటిని ప్రధాన ఆహారంగా వాటిని అమ్ముకొని ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అయితే మనకు జనరల్గా ఈ భూమధ్య రేఖ మండలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మనకు ట్రైబల్ పీపుల్, ఆదిమవాసులు ఎక్కువగా మనకు ఆఫ్రికా ఖండలోని కాంగో నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఈ మనకు ఆదిమవాసులు ఎక్కువగా నివసిస్తున్నారు. అయితే కాంగో నది పరివాహక ప్రాంతంలో మనకు అత్యధికంగా నివసించే ఆదిమవాసులు అంటే ట్రైబల్ పీపుల్, గిరిజనులు, పిగ్మీలు. వీళ్ళు జనరల్గా ఈ కాంగో నది పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దట్టమైన అరణ్యాల్లో వీళ్ళు ఎక్కువగా నివసిస్తుంటారు. అయితే భూమిపైన అత్యంత వెనకబడిన వారిగా ఈ పిగ్మీలను జనరల్గా పిలవడం జరుగుతుంది. వీరు జనరల్గా ఏంటంటే అనాగరికులు. వీళ్ళు వీరి ప్రధాన వృత్తిగా వీళ్ళు తీసుకొని ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదు కావడం చేత ఈ ప్రాంతంలోని ఈ పిగ్మీలు అతి పొట్టిగా మరియు నల్లని కలర్ను కలిగి ఉంటున్నారు. ఇక్కడ కాంగో నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళు
మనకు ఇక్కడ ఎక్కువగా అర్ధచంద్రాకార గుడిసెల్లో ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. అంటే ఎక్కువగా వీళ్ళు అర్ధచంద్రాకార గుడిసెల్ని మనకు నిర్మించుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఇక రెండవది అయినటువంటి అమెజాన్ నది పరివాహక ప్రాంతము అయినటువంటి ఎక్కువగా అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ఇక్కడ నివసించే ఆదిమ జాతుల్ని రెడ్ ఇండియన్స్గా పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ రెడ్ ఇండియన్స్ల యొక్క ప్రధాన వృత్తి వేట, అదేవిధంగా సంచార జీవితం. అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వీరు వలస వెళ్తూ అక్కడ వేటను ప్రధాన వృత్తిగా చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనకు ఆసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో ప్రధానమైనటువంటి దేశమైనటువంటి మలేసియా. ఈ మలేసియా దేశంలో అరణ్యాల్లో నివసించే ఇక్కడ ఆదిమవాసుల్ని సెమాంగులు మరియు సకామేలుగా పిలవడం జరుగుతుంది. అటు తర్వాత బోర్నియా ద్వీపం, ఇది కూడా మనకు ఆగ్నేయ ఆసియా దేశంలో ఉన్నటువంటి బోర్నియా ద్వీపంలో నివసించే ఈ ట్రైబల్ పీపుల్ని హెడ్ హంటర్స్ అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ సుమత్రా అనే దీవిలో మనకు కాబూ జాతి వారు ఉన్నారు. ఈ సుమత్రా దీవి మనకు జావా దీవి, సుమత్రా దీవి, ఈ రెండు కొంచెం పక్కపక్కలో ఉన్నటువంటి ఇండోనేషియా దేశంలోని ప్రధానమైనటువంటి అత్యంత అభివృద్ధి చెందినటువంటి దీవులు. ఈ సుమత్రా దీవిలో కాబూ జాతి వారు అనే ఈ ట్రైబల్ పీపుల్ నివసిస్తూ ఉన్నారు. అటు తర్వాత వీరి ప్రగతి, వీరి యొక్క డెవలప్మెంట్ విషయాన్ని తీసుకుంటే ఈ మండలంలో మనకు ఎక్కువగా అరణ్య ప్రాంతం ఉండడం చేత ఇక్కడ మనకు ఆదిమ వాసులు ఎక్కువగా పోడు వ్యవసాయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పోడు వ్యవసాయము అనగా మనకు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి వ్యవసాయ విధానమే పోడు వ్యవసాయము. ఈ పోడు వ్యవసాయాన్ని షిఫ్టింగ్ కల్టివేటింగ్ అంటారు. జనరల్గా షిఫ్టింగ్ అనే విషయాన్ని తీసుకుంటే, అంటే పోడు వ్యవసాయం అనగా ఇది ఈ భూమధ్య రేఖ మండలంలో అత్యధికంగా అరణ్య ప్రాంతము, కొంత ఎత్తైన ప్రాంతంలో అరణ్యాలు దట్టంగా ఉండడం చేత ఈ అరణ్య ప్రాంతంలో మనకు జనరల్గా దట్టమైన అరణ్య ప్రాంతాన్ని, ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఎంచుకొని ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఆ దట్టమైన అరణ్య ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి వృక్షాలను నరికి ఆ వృక్షాలని అక్కడ ఎండిన తర్వాత కొంత టైం తర్వాత ఆ వృక్షాలను తగలబెట్టి, ఆ తగలబెట్టిన తర్వాత వచ్చినటువంటి బూడిదే, ఏ యాసెస్ ఏదైతే బూడిద ఉంటుందో ఆ బూడిదని ఆ ప్రాంతంలో ఏదైతే వృక్షాలను నరికారో ఆ నరికిన ప్రాంతంలో బూడిదని వెదజల్లి అక్కడ బూడిదను అత్యంత సారవంతమైనటువంటి ఎరువుగా బూడిదను ఉపయోగిస్తూ ఇక్కడ వివిధ రకాలైనటువంటి పంటల్ని పండిస్తూ ఉంటారు. అంటే ఇక జనరల్గా ఇక్కడ వ్యవసాయం అనుకోండి, మనకు రైస్ అనుకోండి, మనకు ఈ చిరుధాన్యాలు అంటే సజ్జలు, జొన్నలు వంటి వాటిని కూడా ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయంలో వీళ్ళు ఎక్కువగా పండించడం జరుగుతుంది. వీరు పండించిన తర్వాత వీళ్ళు అక్కడ పండినటువంటి పంటల్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ మళ్ళీ కొంతకాలం వరకు ఆ ప్రాంతంలో మళ్ళీ వ్యవసాయము రిపీటెడ్గా వ్యవసాయం చేస్తూ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఆ నేల ఏదైతే మనకు చెట్లను నరికి వ్యవసాయం చేశారో ఆ ప్రాంతంలో నేల సారం మరియు పూర్తిగా తగ్గిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మరొక కొండ ప్రాంతంలోకి మనకు షిఫ్ట్ అవుతారు, అంటే సంచరిస్తారు. వేరే ప్రాంతానికి మరి వెళ్ళి అక్కడ మళ్ళీ చెట్లను నరికి ఆ ప్రాంతంలో మళ్ళీ కొన్నేళ్ళు వ్యవసాయం చేసి ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళి మరియు ఆ ప్రాంతంలో కూడా చెట్లను నరికి తగలబెట్టి ఆ ప్రాంతంలో వివిధ రకాల పంటలు పండించి అప్పుడు ఆ ప్రాంతంలో మళ్ళీ ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతం, అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి మనకు వాళ్ళు సంచరిస్తూ మనకు వ్యవసాయం వాళ్ళకు అవసరమైనటువంటి నిత్యావసరాలను తీర్చుకోవడానికి పండించే పంటల్ని ఈ పోడు వ్యవసాయం కింద వాళ్ళు చేసి వాళ్ళు ఈ పోడు వ్యవసాయాన్ని అమలులోకి తీసుకొచ్చారు. అయితే ఈ మండలంలో తోట పంటలు అధికంగా పండిస్తారు. మనకు జనరల్గా ప్రపంచంలో రబ్బర్ ఉత్పత్తి, ప్రపంచంలో 90% వరకు రబ్బర్ ఉత్పత్తి ఈ మండలంలోనే ఉత్పత్తి జరుగుతుంది. అయితే ఈ మండలంలో మనకు మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్
ఈ 3 దేశాల్లోనే మనకు దాదాపుగా అత్యధికంగా రబ్బర్ ఉత్పత్తి చేసే దేశాలుగా ఈ 3 దేశాలని సూచిస్తారు. అంటే ఈ మండలంలో దాదాపు 90% వరకు రబ్బర్ని ఉత్పత్తి చేస్తారు. అంటే రబ్బర్ పంటకు అత్యంత అనుకూలమైనటువంటి శీతోష్ణ స్థితి భూమధ్య రేఖ మండలంలో ఉండడమే కారణము. ఈ భూమధ్య రేఖ మండలంలో మనకు అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం అనేది ఈ రబ్బర్ పంటకు అత్యంత అనుకూలించే శీతోష్ణ స్థితి. అంటే మిగతా అన్ని పంటలతో పోల్చుకుంటే రబ్బర్ పంటకు ఈ భూమధ్య రేఖ మండల శీతోష్ణ స్థితి అనేది ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఇక తర్వాత తీసుకుంటే ప్రపంచంలో గంధకం అంటే సల్ఫర్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశం మెక్సికో. ఈ మెక్సికో దేశం మనకు జనరల్గా ఉత్తర అమెరికా దేశానికి సంబంధించి ఉత్తర అమెరికా ఖండానికి మరియు లాటిన్ అమెరికా ఖండాలకు మధ్య దేశం మధ్య ప్రాంతంగా ఉంటుంది. ఇక తగరం అంటే తగరాన్ని ఇంగ్లీష్లో టిన్ అంటారు. అత్యధికంగా తగరాన్ని ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో తీసుకుంటే మలేషియా, ఇండోనేషియా. అటు తర్వాత తీసుకుంటే బ్రునై సుల్తాన్ ప్రపంచంలో అత్యధిక ధనవంతులు అని పిలుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ బ్రునై అనే ఈ దేశంలో మనకు జనరల్గా ఇది ఆగ్నేయాసియా దేశంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి ముడి చమురును మరియు పెట్రోల్ని ఉత్పత్తి చేసే దేశంగా పిలవడం జరుగుతుంది. ఈ బ్రునై దేశంలో మనకు చిన్న దేశమైనటువంటి బ్రునై దేశంలో అత్యంత ఎక్కువగా మనకు ముడి చమురు క్రూడ్ ఆయిల్, పెట్రోలియం అనేది లభిస్తుంది. అయితే బ్రునై దేశంలో ఉన్నటువంటి ముస్లిం దేశమైనటువంటి బ్రునై దేశంలో ఉన్నటువంటి వారిని జనరల్గా ఈ పెట్రోలియం, ముడి చమురు వంటి ఈ బావులను కలిగిన వారిని సుల్తాన్లు అని పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు. వీళ్ళు అత్యంత ఆర్థికంగా బాగా అభివృద్ధి చెంది ప్రపంచంలో అత్యంత ధనికులుగా వీళ్ళు పిలువబడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఈ ప్రాంతంలో బ్రునై ప్రాంతంలో ముడి చమురు, పెట్రోలు అధికంగా లభిస్తుంది. అంటే భూమధ్య రేఖ మండలంలో అత్యధికంగా ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్, ఫ్యూయల్ అత్యధికంగా లభిస్తున్న ప్రాంతంగా బ్రునైని మనకు చూడొచ్చు. ఇక కోకో ఉత్పత్తులు మనకు జనరల్గా కోకో అనే మనకు పంటని అత్యధికంగా ఘనా, నైజీరియా ఈ 2 దేశాలు మనకు ఆఫ్రికా దేశంలో మనకు భూమధ్య రేఖకు మనకు ఉత్తరాన ఘనా, నైజీరియా దేశాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధికంగా కోకోను ఉత్పత్తి చేసే దేశంగా ఘనాని పిలుస్తారు. రైట్. ఈ మండలంలో పెద్ద నగరం సింగపూర్. మనకు జనరల్గా తీసుకుంటే ఈ పెద్ద నగరాల్లో తీసుకుంటే సింగపూర్ అనేది మనకు ఆగ్నేయ ఆసియా ఖండంలో విస్తరించున్న అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే సింగపూర్ అనేది ఆర్థికంగా మరియు అత్యంత ఆకాశ హార్మ్యాలను కలిగినటువంటి ప్రాంతంగా పిలవడం జరుగుతుంది. సింగపూర్ అనేది అన్ని రకాలుగా ఇది అభివృద్ధి చెందిన దేశం, మన ప్రాంతం, నగరం. అయితే ఈ మండలంలో పెద్ద నగరం, బాగా అభివృద్ధి చెందిన నగరం, భూమధ్య రేఖ మండలం అన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే ఇది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది. ఇక రియో డి జెనీరో అనే ఇది బ్రెజిల్ రాజధాని. ఈ ప్రాంతం కూడా బ్రెజిల్లో ఎక్కువ భాగము భూమధ్య రేఖ మండలం ఉంది. ఈ మండలంలో అత్యంత అభివృద్ధి చెంది అత్యంత బాగా చెంది ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలు తీసుకుంటే జార్జ్ టౌన్, జకర్తా ఇండోనేషియా రాజధాని, బాండుంగ్, మానస్, లియోపోల్డ్ వెల్లీ వంటి ప్రధాన నగరాలు. అంటే మనకు భూమధ్య రేఖ మండలం గురించి, ప్రకృతి సిద్ధ మండలం గురించి ఇప్పటి వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఈ మండలంలో మనకు జనరల్గా మనకు ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది దాదాపుగా ప్రీవియస్ ఇంతకుముందు జరిగినటువంటి మనకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని బట్టి చూస్తే ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఇప్పుడు ఏవైతే చెప్పుకోవడం జరిగిందో, ఏదైతే అంశాలు, ఏదైతే కాన్సెప్ట్ చెప్పడం జరిగిందో ఈ అంశాలని అతి జాగ్రత్తగా మరియు ఈ ప్రాంతాలు, ఈ నగరాలు,
ఏవైతే దేశాలు ఉన్నాయో ఖండాలు, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మనకు ఆగ్నేయాసియా దేశాల్లో ఏవైతే దేశాలు ఉన్నాయో వీటిని మనకు మ్యాప్ అండ్ ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకొని కొంచెం ఈ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయని తీసుకుంటూ ఆ ప్రాంతాలకు ఆ దేశాల్లో వారి యొక్క ప్రధాన ఇంపార్టెన్సీ, వాటి యొక్క ఏ పట్టణాలు ఎలా ఉన్నాయి, పట్టణాలు ఏ క్లైమేట్ సిస్టమ్ ఎలా ఉన్నాయని కొన్ని మనం దగ్గర మ్యాప్ పెట్టుకొని చూసుకుంటే కొంత ఈజీగా బ్రెయిన్లో మనం ఇంజెక్ట్ చేసినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకు ప్రధానంగా ఇప్పుడు ఈ చాప్టర్లో మనకు అతి ప్రధానంగా తీసుకుంటే మనకు ప్రకృతి సిద్ధ మండలాలు 11 ప్రకృతి సిద్ధ మండలాలను ఏ అంశాలను ఆధారంగా చేసుకొని విభజించారు అనే అంశం అనేది అతి ప్రధానమైనది. అంటే ఏ అంశాలను ఆధారంగా చేసుకున్నారు? శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితిలో ఏమేమి ఉంటాయి? మరియు వర్షపాతం, ఉష్ణోగ్రత. అటు తర్వాత తీసుకుంటే నైసర్గిక స్వరూపం, అంటే దీని ఇంగ్లీష్లో ల్యాండ్ ఫామ్, అంటే భూస్వరూపాలు. అంటే ఇక్కడ ఈ భూమధ్య రేఖ మండలంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలైనటువంటి భూస్వరూపాలు పర్వతాలు, కొండలు, పీఠభూములు మరియు మైదానములు. ఈ అంశాలను ఆధారంగా చేసుకొని మనకు విభజించడం జరిగింది. ఆ తర్వాత ప్రకృతి ఈ సిద్ధ మండలంలో అరణ్య ప్రాంతాలని ఆధారంగా చేసుకున్నారు. అంటే ప్రధానంగా అరణ్యాలను కూడా బేస్ చేసుకుని విభజించారు. అంటే మనకు శీతోష్ణ స్థితి మరియు నైసర్గిక స్వరూపం, మనకు సహజ వృక్ష సంపదని ఆధారంగా చేసుకొని ప్రకృతి 13 ప్రకృతి సిద్ధ మండలాలుగా విభజించడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే మానవ మేధస్సు పెరిగే కొద్దీ మనకు మొట్టమొదటిసారిగా మానవ మేధస్సు పెరుగుతున్న క్రమంలో మానవుడు మొట్టమొదటిసారిగా మనకు భూ ఉపరితలాన్ని దేన్ని ఆధారంగా 3 మండలాలుగా విభజించాడంటే ఉష్ణోగ్రతని ఆధారంగా చేసుకున్నారు. ఇది కూడా అంతకుముందు మనకు ఎగ్జామ్లో రావడం జరిగింది. అంటే మనకు మొట్టమొదటిసారిగా మానవ మేధస్సు పెరిగే క్రమంలో మానవుడు మనకు జనరల్గా దేని ఆధారంగా చేసుకొని 3 మండలాలుగా విభజించారు అంటే ఉష్ణోగ్రత. 1వ మండలం మనకు ఆయనరేఖ మండలం, 2వది సమశీతోష్ణ మండలం, 3వది శీతల మండలం. ఓకే, అటు తర్వాత తీసుకుంటే మనకు వర్షపాతం, శీతోష్ణ స్థితి మరియు వర్షపాతం, శీతోష్ణ స్థితి, నేలను ఆధారంగా చేసుకుని 4 మండలాలుగా విభజించడం జరిగింది. ఒకటోది మనకు ఉష్ణమండలం, రెండోది మనకు ఉష్ణమండలం, రెండోది తీసుకుంటే ఉష్ణ సమశీతోష్ణ మండలం, చల్లని సమశీతోష్ణ మండలం, మూడోది మనకు ధ్రువ శీతల మండలంగా విభజించింది. ఆ తర్వాత భూమధ్య రేఖ మండలం అనేది ఉత్తరార్ధగోళంలో, దక్షిణార్ధగోళంలో భూమధ్య రేఖకు 10 డిగ్రీలు, దక్షిణార్ధగోళం 10 డిగ్రీల మధ్య విస్తరించింది. ఇది 3 ఖండాల్లో ఉంది. ఏ ఖండాల్లో ఏ దేశాలు ఉన్నాయనేది అతి ప్రధానమైనది. ఇక్కడ సరాసరి ప్రపంచ భూ ఉపరితలంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతాల్లో తీసుకుంటే ఇక్కడ మనకు మౌంట్ క్యామరూన్ అనే ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రపంచంలో 4వది. అయితే మనకు జనరల్గా అత్యధికంగా మనకు శబ్దాలు వినబడే తీసుకుంటే భోగోరు ప్రాంతంలో మనకు అత్యధిక శబ్దాలు వినబడతాయి. ఈ మండలంలో సంవహన వర్షపాతం అనేది ఉరుముల మెరుపుల ద్వారా రావడం జరుగుతుంది. ఈ సంవహన వర్షపాతం ఉష్ణోగ్రతని అనుసరిస్తూ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు జనరల్గా పిగ్మీలు అనేవారు ఆఫ్రికా ఖండంలోను, రెడ్ ఇండియన్ వారు అమెజాన్ నది పరిశ్రమలో, సకాయ్ సలాయ్ అనే వారు మనకు మలేషియా దేశంలోనూ ఉన్నటువంటి ఆదిమ జాతీయులు. ఈ ప్రాంతంలో మనకు అత్యంత దట్టమైనటువంటి కాండాలను కరిగి అంటే కొమ్మలు లేని అత్యంత వెడల్పైన ఆకులను కలిగినటువంటి ఇక్కడ వృక్షాలను జనరల్గా మనకు కనబడుతూ ఉంటాయి. ఇక అటు తర్వాత తీసుకుంటే ఇక్కడ ఏ రకాలైనటువంటి వృక్షాలు అనేవి ఈ ప్రాంతంలో పెరుగుతాయి అనేది ఒకటి మనకు అతి జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఎక్కువగా ఈ భూమధ్య రేఖ మండలం నుంచి మనకు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మనకు చేయడానికి అనుకూలంగా ఉన్న చాప్టర్గా మనం తీసుకోవడం జరుగుతుంది.